నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దాడులు ప్రతిదాడులతో మార్మోగుతున్న మధ్యప్రాచ్యం. కాల్పుల విరమణపై ఎలాంటి అభ్యర్థన చేయలేదని ఇరాన్ ప్రకటన. ఆఫ్ఘనిస్తాన్లోని మానసిక చికిత్సాలయంపై పాక్ వైమానిక దాడి. 400 మంది మృతి, మరో 250 మందికి పైగా గాయాలు. కుకట్పల్లిలో భారీ దోపిడీ, ₹1 కోటి అపహరణ. 4 వ్యక్తులు బైక్పై వచ్చి కళ్లలో కారం చల్లి డబ్బుతో పరారి. పోలీసులపై కాల్పులకి నమిత్ను ప్రోత్సహించిన రోహిత్, రితేష్ రెడ్డి. మొయినాబాద్ కాల్పుల కేసు రిమాండ్ రిపోర్టులో వెల్లడి. హైదరాబాద్ ఎల్బీ నగర్లో హుక్కా కేంద్రంపై పోలీసుల దాడులు. 38 మంది యువకులు, 4 సప్లయర్లు పట్టివేత. హైదరాబాద్ కుకట్పల్లిలో పెద్ద మొత్తంలో నగదు దోపిడీకి గురయ్యింది. అర్ధరాత్రి డబ్బులు తరలిస్తున్న 2 వ్యక్తుల కళ్లలో కారం కొట్టి దుండగులు దోపిడీ చేశారు. ₹1 కోటితో దుండగులు పరారయ్యారు. బహదూర్పురాకు చెందిన కుస్రు అజీముద్దీన్ డబ్బు తీసుకువెళ్తూ ఉండగా బైక్లపై 4 దుండగులు వచ్చి కళ్లలో కారం కొట్టి నగదును ఎత్తుకు వెళ్లినట్లు తెలుస్తోంది. బహదూర్పురా నుంచి జీడిమెట్లకు డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దారి దోపిడీపై ఆరా తీస్తున్నారు. హవాలా డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. కుకట్పల్లి పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. భారీగా డబ్బులు తరలిస్తున్న 2 ప్రశ్నిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ది వైట్ కఫ్ పేరుతో నడుస్తున్న హుక్కా పార్లర్పై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. 38 మంది యువకులు, 4 సప్లయర్లను అదుపులోకి తీసుకున్నారు. 2 నిర్వాహకులు పరారీలో ఉన్నారని ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. అక్రమంగా హుక్కా కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి సంబంధించి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను ఏసీబీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. 38 సెల్ ఫోన్లు, హుక్కా పార్ట్స్, హుక్కా ఫ్లేవర్స్, వాటితో పాటు ఒక 38 మంది కస్టమర్స్, ఒక 4 సప్లయర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి కొత్తపేట, సరూర్ నగర్, హైత్ నగర్, ఫలక్ నుమా, ఉప్పల్ వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ హుక్కా సేవిస్తున్నారు. 800 నుంచి 1200 రూపాయల వరకు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది మోహన్, సాగర్ అనే 2 కూడా దీన్ని జాయింట్ గా నడిపిస్తున్నట్టు తెలిసింది. దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ చేసి వాళ్ళు మేము వచ్చే టయానికి వాళ్ళు లేరు వాటిలో వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎక్కడున్నా సరే వాళ్ళని కూడా ఖచ్చితంగా వెంటనే కస్టడీ తీసుకుంటాం. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే అంతా విద్యార్థులు, యువత ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలని ప్రోత్సహించడమే కాకుండా యువతని నిర్వీర్యం చేసే విధంగా ఎవరైతే ఈ మేనేజ్మెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారో అది తప్పుడు పద్ధతి, అది తప్పుడు విధానం, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం.
మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీతో పాటు కాల్పులకు తెగబడిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులపై కాల్పులకు నమిత్ శర్మని రోహిత్ రెడ్డి ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. ఎవరైనా సరే కాల్ చేయండి, నేను చూసుకుంటా అని చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఆ కేసులో ముగ్గురుపై కొత్తగా హత్యాయత్నం సెక్షన్లు జోడించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో మద్యం డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఫామ్ హౌస్లోకి పోలీసులు రావడాన్ని చూసిన నిందితుడు నమిత్ శర్మ తప్పించుకుని పారిపోవారనే ఉద్దేశంతోనే తుపాకీతో కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో బయటపడింది. పోలీసులు ఫామ్ హౌస్లోకి ప్రవేశించే సమయంలోనే కాల్పుల శబ్దం వినిపించింది. మేం ఫ్యూచర్ సిటీ పోలీసులం, డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో సోదాలకొచ్చామంటూ గట్టిగా చెప్పారు. ఆ హెచ్చరికలు లెక్క చేయకుండా పోలీసు అధికారిని లక్ష్యంగా చేసుకుని నమిత్ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి ఇద్దరూ వాళ్లను కాల్చేయి, తర్వాత సంగతి చూసుకుంటాం అంటూ నమిత్ శర్మను ప్రోత్సహించినట్లు గుర్తించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అందరినీ చుట్టుముట్టడంతో కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డిపై కొత్తగా హత్యాయత్నం సెక్షన్లను పోలీసులు జోడించారు. తొలుత ఎన్డీపీఎస్, అబ్కారీ, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేయగా ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారని గుర్తించి కొత్త సెక్షన్లను జోడించారు. ఆ వివరాల్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని ఫామ్ హౌస్లో ఈ నెల 14న రాత్రి జరిగిన పార్టీపై ఈగల్ బృందంతో పాటు మొయినాబాద్ పోలీసులు దాడి చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్ మద్యం పార్టీకి ప్రధాన సూత్రధారి అని తేలింది. కొన్ని రోజులుగా రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లో పార్టీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి వ్యాపార సమావేశాల్లో భాగంగా సిమ్లా వెళ్లినప్పుడు ఓ వ్యక్తి దగ్గర 15,000కు కొకైన్ కొన్నాడు. ఆ విషయాన్ని రోహిత్ రెడ్డితో పంచుకోగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం తన ఫామ్ హౌస్లో పార్టీ చేద్దామని నిర్ణయానికొచ్చారు. అందుకు తన స్నేహితుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సహా ఇతరుల్ని ఆహ్వానించాడు. కౌశిక్ రవి డ్రగ్స్తో నేరుగా పార్టీకొచ్చాడు. మొత్తం 11 మంది పాల్గొన్న పార్టీలో పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మలో మద్యంలో కొకైన్ కలిపి తాగారు. సోదాలకు వెళ్లిన పోలీసులు డ్రగ్స్ ఉంటే స్వచ్ఛందంగా తమకివ్వారని చెప్పగా తమ దగ్గర లేవని రోహిత్ రెడ్డి సహా అంతా తొలుత బుకాయించారు. పదే పదే ప్రశ్నించినా మౌనం వహిస్తూ సహకరించలేదు. ఇదే సమయంలో రోహిత్ రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు సిలివేరు శరత్ కుమార్ తన దగ్గర కొకైన్ ఉందంటూ ముందుకొచ్చి చిన్న పొట్లం పోలీసులకు చూపించాడు. కౌశిక్ రవి కొకైన్ తీసుకొచ్చాడని, పార్టీలో కొందరు తీసుకున్నారని, మిగిలిన డ్రగ్ తర్వాత వాడేందుకు తన దగ్గర పెట్టారని అంగీకరించాడు. ఆ సమాచారంతో పోలీసులు 11 మందిని పక్కకు తీసుకెళ్లి డ్రగ్స్ పరీక్షలు చేయగా పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, న్యాయవాది కౌశిక్ రవి, తిరువీధుల అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ కొకైన్ తీసుకున్నట్లు తేలింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు రెండోసారి నిర్వహించిన రక్త పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణైంది. అదే విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. వివిధ ప్రాంతాల్లో ఉండే వీరందరి మధ్య బలమైన మత్తుబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారందరికీ స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయి. వాటి సెటిల్మెంట్ల గురించి తరచూ కలుస్తుంటారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చినప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకునేవారని సమాచారం. బెంగళూరు, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి మత్తు పార్టీలు జరుపుకునేవారని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు. కేసులో అరెస్టైన నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. 3 లేదా 5 రోజుల కస్టడీ కోసం న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేస్తామని ఓ అధికారి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణ్యన్ కీలక సూచనలు చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డితో సుబ్రమణ్యన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. విద్యుత్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ అంశాలపై సుబ్రమణ్యన్తో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చించారు. విద్యుత్ రంగంలో ఖర్చుల నమూనా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రవేశపెట్టనుండగా విప్ ఆది శ్రీనివాస్ బలపరుస్తారు. సభలో మొదట బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల నివేదికని సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్పై ఉంచుతారు. ఆ తర్వాత తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్కు చెందిన 2015 నుంచి 2023 వరకు ఉన్న పలు సంవత్సరాల వార్షిక నివేదికలను సభ ముందు ప్రవేశపెడతారు. ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 2021-22కి సంబంధించిన 8వ వార్షిక నివేదికను సభ ముందు టేబుల్ చేయనున్నారు. స్టేట్ లెదర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 2018-19కి సంబంధించిన 4వ వార్షిక నివేదిక ఖాతాలు ప్రవేశపెడతారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశపెట్టనుండగా అద్దంకి దయాకర్ బలపరుస్తారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికలను మండలిలో టేబుల్ చేయనున్నారు. దేశంలో ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ హబ్గా మారబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభ ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి సచివాలయంలో తుమ్మల సమీక్ష నిర్వహించారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా రైతుల సందర్శనార్థం ఈ నెల 20 నుంచి 22 వరకు రైతు మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ మేళాలో రైతులకు ఉపయోగపడే విధంగా వివిధ స్టాల్స్ ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పార్టీని విడనున్నట్లు సమాచారం. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఫ్లెక్సీలను తన అనుచరులు తొలగించారు. ఈ నెల 25న బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఆయనతో మాట్లాడగా పార్టీని వీడటం ఖాయమే, కానీ ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోనని ప్రకటించారు. జీవన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించగా తొలుత టీడీపీ తరపున మంత్రిగా పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదే విషయం పలుమార్లు అధిష్టానంకు సైతం ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లుగా వేచి చూసిన జీవన్ రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం లేదని ప్రకటించారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఫ్లెక్సీలను అనుచరులు తొలగించారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు కష్టాలు తప్పడం లేదు. గత నెల 24న 718 ఇళ్లను తొలగించిన అధికారులు 410 మందికి పట్టాలు ఇచ్చారు. ఇందులో కూడా అనర్హులకు లబ్ధి చేకూర్చాలని బాధితులు వాపోయారు. తమకు టోకెన్ నెంబర్లు కేటాయించి చివరి నిమిషంలో వేరే వాళ్ల పేరు మీద పట్టాలు ఇచ్చారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అసలు భూదాన్ భూముల్లో ఇళ్లే లేని వారికి పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. నేను గత 9 సంవత్సరాల నుంచి కాలనీలోనే ఉంటున్నాను సార్. ఉంటుంటే 24వ తారీఖు మా ఇల్లు కూల్చారు. ఇల్లు కూల్చిన తర్వాత మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ పిలిచారు. మమ్మల్ని పిలిచి టోకెన్ ఇచ్చారు సార్. టోకెన్ ఇచ్చిన తర్వాత అది ప్రేరణ గ్రౌండ్కి పిలిచారు. పిలిచిన తర్వాత అక్కడ నా పేరు రాలేదు సార్. పేరు రాలేదు, మీకు ఊళ్ళో ఇంద్రమ్మ ఇల్లు పట్టా ఇస్తున్నాం, మీరు అక్కడికి పోయి ఇల్లు కట్టుకోండి అని చెప్పారు సార్. అక్కడ మాకు నిజంగా స్థలం లేదు. స్థలం లేకోకుండా మాకు అక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఎట్టిచ్చారు సార్. చెప్పండి సార్, నాకు ఇక్కడే కావాలి. నేను ఎక్కడ భూదాన్ బోర్డులో 9 సంవత్సరాల నుంచి ఉన్నా, నాకు అక్కడే కావాలి. నా ఇల్లు కూల్చేసింది కూడా ఇక్కడే. టోకెన్ ఇచ్చారు సార్. టోకెన్ ఇచ్చిన తెల్లారే పట్టాలు ఇస్తున్నారు, పబ్లిక్ గ్రౌండ్కి రండి అన్నారు. అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళాక ఆడ నుంచి 32వ నెంబర్ మీద వేరే వాళ్ళ పేరు ఉంది, మా పేరు లేదు సార్. అక్కడ వాళ్ళకి టోకెన్ లేదు. టోకెన్ నా దగ్గర ఉంది, పేరు వాళ్ళది వచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో నా పేరు వచ్చింది. అక్కడికక్కడ మార్చేశారు. నైట్కి మార్చేసి మీకు ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం అంటున్నారు సార్. మాకు ఇందిరమ్మ ఇల్లులు ఎందుకు సార్? అక్కడ మాకేమి లేక ఇక్కడికి వచ్చినాం సార్.
హైదరాబాద్లో ప్లాట్ ఇంటి స్థలం కొనుగోలు చేస్తే లోతుగా విచారించి సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్లాలని హైడ్రా సూచించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉందా, లేఅవుట్కు అనుమతి ఉందా అనే విషయం చూసుకోవాలని పేర్కొన్నారు. ఇంటి నెంబర్ చూపించి ప్లాట్, బై నెంబర్ ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గేటెడ్ కమ్యూనిటీ అంటూ ప్లాట్లు, విల్లాల విషయంలో ఆ అనుమతులు పరిశీలించాలని కోరింది. గేటెడ్ కమ్యూనిటీ అయితే సొంత స్థలంలో నుంచి చుట్టుపక్కల కాలనీలకి కనీసం 40 అడుగుల దారి చూపించారా లేదా అనేది పరిశీలించి కొనుగోలు చేయాలని హైడ్రా సూచించింది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల్లో దృష్టిలో ఉంచుకుని హైడ్రా హెచ్చరికలు చేసింది. ఇంటి స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయినట్లు 48 మంది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీలను పరిశీలించిన రంగనాథ్ సమస్యను పరిష్కరించే బాధ్యతలను అధికారులకు అప్పగించారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 400 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయాలైనట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆఫ్ఘాన్ ఆరోపణలను ఖండించిన పాక్ సైన్యం తాము పౌరుల నివాసాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆసుపత్రి భవనం పూర్తిగా ధ్వంసమైందని తెలిపాయి. పాకిస్తాన్ దాడులకు ఆసుపత్రి భవనంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. భవన శిథిలాల్లో పలువురు చిక్కుకుని ఉన్నారని అధికారులు వెల్లడించారు. సుమారు 2000 పడకలు గల ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. దాడి సమయంలో అక్కడ వందల సంఖ్యలో రోగులు ఉండటం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని పేర్కొంది. ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఆరోపణలను ఖండించిన పాక్ సైన్యం తాము పౌరుల నివాసాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. కాబూల్తో పాటు తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ కేంద్రాలపైనే లక్ష్యంగా దాడులు జరిపామని పేర్కొంది. ఈ దాడులను అత్యంత ఖచ్చితంగా నిర్వహించామని, సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భారీ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. సైనిక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నామని వెల్లడించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోరు నేవీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. సముద్ర జలాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ఐఆర్జీసీ సీనియర్ కమాండర్లు ఇక్కడి నుంచే పర్యవేక్షించేవారని రాసుకొచ్చింది. పౌర నౌకలపై ఉగ్రదాడులకు ఐఆర్జీసీ నేవీ కారణమని ఆరోపించింది. ఇరాక్, లెబనాన్, యెమెన్లోని మిలిటెంట్ సంస్థలకు సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు సరఫరా చేసిందని తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్లో ఇప్పటివరకు 7,000 లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. 100కు పైగా ఇరాన్ నౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. వైమానిక దళంతో పాటు నేవీ బృందాలు సమిష్టిగా పోరాడుతున్నాయని పేర్కొంది. అటు దక్షిణ లెబనాన్లోని అనేక పట్టణాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఖానా పట్టణంలో నివాస భవనంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులను జారవిడిచాయి. పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసుకు సంబంధించి సారాంశం ఏంటి? ఇటీవల హైదరాబాద్ శివార్లో జరిగిన ఒక ఫామ్ హౌస్ లో పోలీసుల దాడిలో పట్టుబడిన పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానాన్ని తీవ్రంగా పరిగణించింది. అందుకు అనుగుణంగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ బాధ్యులు
సోమ భరత్ కుమార్ నోటీసులు జారీ చేశారు. వివిధ మీడియా నివేదికలు, ఇతర సమాచారం ఆధారంగా హైదరాబాద్ జరిగిన సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి హాజరుగా అక్కడ మాదక ద్రవ్యాలు ఉపయోగించబడ్డాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా నాయకత్వం దృష్టికి వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రసారం కావడంతో పార్టీకి, ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయని నోటీసులో పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసాన్ని కలిగి ఉందని, అక్రమ కార్యకలాపాలు ప్రత్యేకించి మాదక ద్రవ్యాలు, మత్తుదాత వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉందని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంఘటనలో పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలో పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్టత, విశ్వసనీయత భంగం కలిగించాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ షోకాజ్ నోటీస్ అందిన 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన జవాబు, వివరణ ఇవ్వాలని, సమగ్రంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈ నోటీస్ ద్వారా పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. ఆ వివరణ అందిన అనంతరం పార్టీ నాయకత్వం దాన్ని సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతవరకు పూర్తిగా పార్టీ కార్యకలాపాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డిని ఆదేశించింది. ఈ సందర్భంలో ఒకవేళ పార్టీ నోటీసులో పేర్కొన్నట్లుగా 7 రోజుల గడువులోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించడం విఫలమైతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డిపై తగిన క్రమశిక్షణా చర్యలు, ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తీసుకుంటామని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. మొదట ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వస్తుంది. ప్రత్యేకించి ఇటువంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. పార్టీ నేతలందరూ కూడా పూర్తిగా క్రమశిక్షణాయుతంగా, నైతిక విలువలతో ఉండాలన్న నేపథ్యంలో ఇటువంటి వ్యవహారాలు ఇటు పార్టీకి, పార్టీ నాయకత్వానికి, ముఖ్య నాయకులకు కూడా అపకీర్తిని తెచ్చేలా ఉన్నాయి. వారిని కూడా ఈ వ్యవహారంలో లాగే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా పైలట్ రోహిత్ పై చర్య తీసుకోవాలి అభిప్రాయం పార్టీలో బలంగా వ్యక్తమైంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్. హనుమకొండ కలెక్టరేట్ భవనం పైకెక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అధికారులు తమ భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై పట్టా చేశారని పయ్యావుల సాంబరాజు అనే యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. సమస్యపై పోరాటం చేస్తుంటే తనపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. పోలీసులు యువకుడితో మాట్లాడి భవనంపై నుంచి అతన్ని సురక్షితంగా కిందకు దింపారు. ఈ ఘటనతో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే నెంబర్ 1146/Aలో 7 ఎకరాల 11 గుంటల భూమి ఉన్నది. 7 ఎకరాల 11 గుంటల భూమి కానీ మా తాత పయ్యావుల ఓదలు 4 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నాడు. అది ఇంకా రిమైనింగ్ 3 ఎకరాల గుంట అప్పాల గట్టాయి, అప్పాల సాయిలు, అప్పాల కొమ్మరేకు ఉండాలి. అందులో నుండి 2 ఎకరాల 38 గుంటలు ధర్మసార చెరువులో ముంపుకు వేయింది. దానికి గవర్నమెంట్ డబ్బులు కూడా ఇచ్చింది. ఇప్పుడున్న ఎంఆర్ఓ దాన్ని మళ్ళీ పట్టా చేసి వాళ్ళని మా పైకి ఉసుగొలిపి మా దాంట్లో కనీలు నాటిల్లు. మా కనీలు ఎందుకు నాటిన సిఐ కంప్లైంట్ చేయగా సిఐ కూడా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చిండు, ఎంఆర్ఓ కూడా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చిండు. కనీలు నాటి మమ్మల్ని మొత్తం సంపుతాన్ని బేరిస్తూ మమ్మల్ని దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. మాకు అక్కడ పోయిన సంపుతాలు ఎక్కడికి పోవాలని న్యాయం జరుగుతలే అని వచ్చి మరి ఇంతమందికి కలెక్టర్ ఆఫీస్లో మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? మాకు ఏం చేయాలి? మాకు ఎక్కడికి న్యాయం జరుగుతలేదు. మేము ఏం చేయాలి తెలియక ఆత్మహత్య చేద్దామని ప్రయత్నం చేస్తాం.